తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. చూసారా, తన హృదయాన్ని దేవుడి మీద నుంచి తప్పించుకునేవాడు శాపగ్రస్తుడు అయిపోతాడు. అందుకనే మనం ఎప్పుడూ కూడా మన మీద మనం ఆధారపడద్దు, మన మీద మనకు నమ్మకం ఉండకూడదు. ఏదైనా దేవుడే. ప్రభువా, నువ్వు చెయ్యాలి, ఏది చేయాలనుకున్నా మా వల్ల ఏం సాధ్యం? ఒక మనిషిని దీవించాలన్నా, ఒక మనిషి శాపించబడాలన్నా, నాశనం అవ్వాలన్నా ఈ రెండు నీ చేతిలోనే ఉన్నాయి. ఏది చేయాలన్నా నువ్వే చేయగలుగుతావు. అందుకనే దేవుడి మీద మనం ఆధారపడ్డాము అంటే మనం ధన్యులుగా చేయబడతామండి. అందుకని యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. నిజంగా హిజ్కియా తన దేవుడి మీద ఆధారపడడం నేర్చుకున్నాడు, తన దేవుడిని నమ్ముకోవడం నేర్చుకున్నాడు. అంతే. దేవుని ముందు దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క పట్టణాన్ని ఇవి బాగు చేయాలనుకున్నాడు. అంతే. నేను ఎలాగున్నా పర్లేదు, దేవుడికి దేవుని యొక్క సేవా విధానము జరిగితే, దేవుని యొక్క పరిచర్య జరిగితే, దేవుని యొక్క ప్రజలు బాగుంటే, దేవుని యొక్క దేశం బాగుంటే చాలు. ఇదే నా మొదటి కోరిక. అదే హిజ్కియా తెలుసుకున్నాడు. తన జీవితంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోగలిగాడు. అందుకని అంటాడు, నా కుమారులారా, మీరు దేవునికి యాజకత్వం చేయడానికి మీరు అశ్రద్ధ చేయకూడదు అంటాడు ఆయన. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుని పని విషయంలో మీరు ఎప్పుడూ అశ్రద్ధగా ఉండకూడదు అంటాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా నీకు నాకు దేవుడు నేర్పించేది ఏంటంటే, దేవుని యొక్క పని విషయంలో మనం ఎప్పుడూ అశ్రద్ధగా ఉండకూడదు. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము. హిజ్కియా రాజు అయిన తర్వాత అతడు చెప్పిన మాటలేంటో చూపిస్తాను మీకు. 29వ అధ్యాయము 11 వచ్చినవండి. 29:11. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచునుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనిన గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. సరే, దేవుని యొక్క సేవ విషయంలో, దేవుని యొక్క మందిరములో చేయవలసిన పనిలో మీరు ఎప్పుడూ అశ్రద్ధ చేయొద్దు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పరిచర్యలో మనం ఎంత ఎక్కువగా పాల్గొంటామో, పాలు పంపులు పొందుతామో అంత దీవించబడతాం. ఒకవేళ దేవుని కార్యముల విషయంలో కానీ మనం నిర్లక్ష్యం చేస్తే, దేవుని యొక్క ఇంటి విషయంలో కానీ మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఏమవుతామో తెలుసా? సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10 వచ్చినవండి. 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. చూసారా, దేవుని కార్యములను కానీ అశ్రద్ధ చేస్తేనంట వాళ్ళు ఆశీర్వాదాన్ని పొందవలసిన దానికి బదులుగా శాపాన్ని పొందుతారట. అందుకనే దేవుడు ఈ రాత్రి మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ముందు దేవుని కొరకు మనం జీవించాలి. మనం దేవునికి ఎలాగ ఉపయోగపడగలుగుతాం, దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం, దేవుడి యొక్క మందిరానికి, దేవుని యొక్క సేవల్లో మనం ఎంత సహకారులుగా ఉండి పని చేయగలుగుతున్నాం. ఎప్పుడైతే మనం దేవుడికి నమ్మకస్తులుగా రుజువు చేసుకోగలుగుతామో, అందుకన్నాడు దేవునికి హిజ్కియా అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను జీవించాడు. ఈ 3 మాటలు కూడా ఎంత అతని గురించి దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో. అతడు దేవునికి అనుకూలమైన వ్యక్తి అన్నమాట. దేవుడు పని విషయంలో, దేవుని యొక్క కార్యములు జరిగించడంలో ఇతడు ఎప్పుడూ కూడా అనుకూలము కలిగినవాడు. అంటే నాకు అవ్వదని కానీ, నాకు కుదరదు అని కానీ, నేను చేయలేను అని కానీ ఇలాంటి మాటలు హిజ్కియా యొక్క జీవితంలో ఎప్పుడూ చెప్పలేదు. అనుకూలుడన్నమాట. దేవునికి ఎంత అనుకూలమైన వ్యక్తి అంటే, ఎప్పుడైనా ఏ పని చేయడమైనా సరే ఆయన అనుకూలం. నాకు ఇప్పుడు అవ్వదు అని చెప్పే మాట హిజ్కియా ఎప్పుడూ చేయలేదు. ఆయన రాజు,
దేవుడి విషయాల్లో చూస్తే ఇంక దేవుని ఆయన ప్రజల్ని చూస్తాడు, రెండవదిగా రాజ్యాన్ని ఎలా బలపరుస్తాడు, అవన్నీ చూసుకోవాలి కదా. ఈ ఒక్క పనేనా? కానీ హిజ్కియాకి ఇవన్నీ అనవసరం. ముందు నేను దేవుని కొరకు జీవించాలంతే. ఎందుకంటే నా తండ్రి అయిన ఆహాజు చేసిన పొరపాటు నేను చేయకూడదు. నా తండ్రి చేసినట్లుగా నేను చేస్తే ఇంకా ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన వాడిని అవుతాను. కాబట్టి ఇవన్నిటికీ కారణం ఏంటంటే, మేము ఇంత దిగంబరులుగాను, ఇంత హీనమైన వారిగాను, మేము అందరి చేతులకి దాసులుగా ఎందుకైపోయాము అంటే, మా తండ్రి చేసిన బుద్ధిహీనమైన పని ఏంటంటే దేవుని యొక్క మందిరాన్ని పాడు చేయించాడు, దేవుడు కోరుకున్న యెరూషలేమును పాడు చేయించాడు, దేవుడి యొక్క మందిరాన్ని పాడు చేయించాడు, దేవుని సేవా విధానాన్ని పాడు చేయించాడు. ఇంత చేసిన తర్వాత ఎలాగ మేము దీవించబడతాం? ఎలాగ మేము ఆశీర్వదించబడతాం? మేము ఎలా గొప్పవారం అవుతాం? మా తండ్రి చేసిన పొరపాట్లు బట్టి ఈరోజు మాకు ఈ స్థితి వచ్చిందని తెలుసుకొని, ఆయన రాజు అవ్వగానే తన తండ్రి ఏమైతే చేశాడో వాటిని అన్నిటినీ పాడు చేయించాడు. ప్రజలందరినీ దేవుని వైపు తిప్పాడు. దేవుని వైపు తిప్పడమే కాదు, దేవుని సేవించేలాగా చేశాడు. దేవునికి ఇష్టమైన కార్యములు జరిగించాడు ఆయన. అందుకనే యోధా రాజుల్లో హిజ్కియా చాలా మంచి రాజు. ఇతను చనిపోయినప్పుడు కూడా ఇతని గురించి ఏం చెప్పారు అంటే, యోధా వారందరూ కూడా ఇతని గురించి చాలా బాధపడి ఎంతో ఘనముగా అతను చేయవలసిన కార్యాలన్నీ ఘనముగా చేసి రాజుల సమాధి పైన ఉన్నతమైన స్థానంలో అతను సమాధి చేశారు. ఎందుకంటే అంతటి మంచి రాజు. ఎందుకింత మంచివాడయ్యాడు అంటే, ఆ రాజు ముందు దేవుణ్ణి సేవించడం ప్రారంభించాడు. చాలాసార్లు మనము మనుషుల దృష్టికి మంచివారం అవ్వాలి అనుకుంటే, ఏదో ఇస్తే పెడితే ఇలా మనం మనుషుల దృష్టికి మంచివారం అవ్వం. మనం మంచివారం అవ్వాలి అంటే దేవునికి అనుకూలముగా, యథార్థముగా, నమ్మకమైన వారిగా మనం జీవిస్తే దేవుడు మనల్ని లోకంలో ఉన్న మనుషులకి మనల్ని మంచివారిగా చూపిస్తాడనమాట. అది దేవుడు చేయాలి. సరే, మీకు చూపించిన మాట చూపిస్తాను. ఈ సామెతల గ్రంథంలోనే సొలొమోను ఇలాగ చెప్తాడనమాట. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. మనము దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును మనం మంచివారం అవుతాం. 3వ అధ్యాయము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనమండి. 3:4 వచనం. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడువని అనిపించుకొందువు. చూసారా, ఎప్పుడు అంటేనంట మన హృదయముల మీద దేవుని యొక్క ఆజ్ఞలను, అంటే ఆయన చెప్పినట్లుగా మనం నడవగలిగితే, ఆయన చెప్పినట్లుగా మనం జీవించగలిగితే, మనం దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును మనం మంచివారం అయిపోతాం. చాలాసార్లు పెడితే మంచివాళ్ళం అవ్వాలనుకుంటాం, ఇస్తే మంచివాళ్ళం అవుతామేమో అనుకుంటాం. పెట్టి ఇచ్చి మనం ఎప్పుడూ మంచివాళ్ళం కాదు. మనం ఎప్పుడు మంచివాళ్ళం అవుతామో తెలుసా? దేవునికి నమ్మకంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని ఇతరులకి మంచివారిగా చూపిస్తాడన్నమాట. దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను కూడా దేవునికి అనుకూలముగా యథార్థముగా జీవిస్తున్నామా? ఆయనకు అనుకూలముగా యథార్థముగా నమ్మకమైన వారిగా జీవించలేనప్పుడు దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడో చూడండి. ఎలాగ మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన. మనం దేవుడి దృష్టికి ఎక్కడున్నాం నమ్మకంగా, ఎక్కడున్నాం యథార్థంగా, ఎక్కడున్నాం అనుకూలంగా, ఇవేవీ లేకుండా దేవుడు నన్ను దీవించాలా, దేవుడు మాకు ఇవ్వాలా, లేక దేవుడా నాకు సహాయం చేతండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగ చేస్తాడు? ఆయన అంటాడు, నువ్వు పెదవులతో పలికే వాటిని బట్టి నేను వినే దేవుణ్ణి కాదు. నేను వినాలి అంటే నీ హృదయంలో జరగాల కార్యం. యథార్థముగా నీ హృదయంలో ఉండాలి. మొదట యథార్థత అనేది నీ హృదయంలో ఉంటే నీ పైకి కూడా అది చూపిస్తావు. యథార్థత హృదయంలో లేదనుకోండి, ఆ మనిషి ఎలాగుంటాడంటే నటించగలుగుతాడు, వేషధారి. అంటే లోన ఒకటి పైకి ఒకటి. లోనేమో
దేవునికి అనుకూలంగా జీవించకుండా పైకి మాత్రమే దేవుడికి అనుకూలంగా జీవించడానికి ప్రయత్నం చేస్తే మనము ఎలాగ దేవుడు మనల్ని దీవిస్తాడు? దేవుడి ద్వారా మనం ఎలా దీవించబడతాం? మనం ఎలాగ ఆశీర్వదించబడతాం? దేవుడు మనకు సహాయం చేయాలంటే ఎలాగ సహాయం చేస్తాడు ఆయన? కాబట్టి ఈ రాత్రి నీవు నేను కూడా ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుడు మనకు సహాయం చేయాలి అంటే ఖచ్చితంగా ఆయనకు అనుకూలంగా ఉన్నామా, యథార్థంగా ఉన్నామా, నమ్మకంగా దేవుడికి ఉన్నామా? అలాగ ఉంటే నువ్వు ఏ పని చేసినా నీ కార్యములన్నిటిలో నువ్వు వర్ధిల్లుతావు. అంతేకాదు, దేవుడు నీకు నువ్వు ఏమి కావాలనుకుంటున్నావో అవన్నీ దేవుడే ఇవ్వగలుగుతాడు. హిజ్కియాకు ఎంత ఇచ్చాడో దేవుడు, ఎంత ఇచ్చాడో. నేను ఒక మాట చూపిస్తాను. హిజ్కియా ఇంత ఇలాగ గొప్పవాడు అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలనుకున్నారు. ఆషూరు రాజు హిజ్కియా యొద్దకు దూతలు పంపించి అసలు తన తండ్రి కాలంలో ఏమీ లేనివారు హిజ్కియా రాజు అయిన తర్వాత కూడా ఏమీ లేని పేదరికంలో నుంచి రాజు అయ్యాడు. మరి ఇంత గొప్పవాడు ఎలాగయ్యాడు? ఇంత గొప్పవాడు అవడం గల కారణం ఏంటి? మీరు వెళ్ళి విచారించండి. హిజ్కియాకు ఇంత ఐశ్వర్యము కలగడానికి గల కారణం ఏంటో మీరు చూసి రండి అన్నాడు ఆయన. ఈ రాజు వాళ్ళకి ఏం చెప్పడం మీరు చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 30వ వచనం. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్టడి వేయించి దావీదు పట్టణపు పడమటి వైపున దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి నొందెను. 31 అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకున్నటకే బబులోను అధిపతులను అతని యొద్దకు పంపిన రాయుబారుల విషయంలో అతను శోధించి అతని హృదయంలోని ఉద్దేశమంతయు తెలుసుకున్న వలని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. అతను ఎలాగింత అభివృద్ధి చెందాడు? ఇతడు ఎలాగింత గొప్పవాడయ్యాడు? ఇతడు ఇంత గొప్పవాడు అవడం గల కారణం ఏంటి? మీరు తెలుసుకోండి అని బబులోను రాజు తన దూతలను పంపించాడు. అర్థమైందా? అంటే హిజ్కియా ఎలాగ దీవించబడ్డాడు, ఇంత గొప్పవాడు గల కారణం ఏంటి? వాళ్ళకి తెలియదు. హిజ్కియా ఇంత గొప్పవాడు అవడం గల కారణం ఏంటి అంటే అతడు నమ్ముకున్న దేవుడు అనే విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు, లోకస్తులు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇతనికి ఎక్కడైనా ఏమైనా దొరికిందా, లేకపోతే ఎక్కడైనా దాసిందేనా దొరికిందా, లేకపోతే ఎవరి దగ్గర నుంచి తెచ్చుకున్నాడా, ఎలాగింత గొప్పవాడయ్యాడు? కానీ ఇతడు దీవించబడ్డానికి గల మూలమే దేవుడనే సంగతి వాళ్ళకి తెలియదు. అందుకనే అన్యజనులకి మనం ఎలా దీవించబడ్డాము, మనం ఎలా బ్రతుకుతున్నాము అనేది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మనల్ని దీవించేవాడు మన ఆయుష్కి, మన దీర్ఘాయువుకి దేవుడే కారణము. అందుకంటాడు మన అభివృద్ధికి కూడా దేవుడే కారకుడైన. నువ్వు దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, ఈ భూమి మీద నువ్వు అన్నీ సమృద్ధిగా కలిగి ఉండాలన్నా దానికి మూలము దేవుడు. దేవుడే అన్నిటికీ మూలమన్నమాట. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అన్నిటికీ మూలమైన దేవుని వదిలిపెట్టి ఈ లోకములో అన్నిటికీ మూలమైన ఆధారం ఏంటంటే అన్నిటికీ కావలసింది డబ్బే అనుకొని దాన్ని వెతకడం ప్రారంభించాం. ఈరోజు మనిషి దేవుడి మీద ఆనుకోవలసిన వాడు ఈ లోక సంబంధమైన ధనం మీద ఆధారపడుతున్నాడు అన్నమాట. మనిషి బ్రతకాలంటే డబ్బు ఉండాలా, మనిషి జీవించాలంటే డబ్బు ఉండాలా, మన అవసరాలు తీర్చబడాలంటే డబ్బు ఉండాలా. ఏదైనా డబ్బే, ఏదైనా ధనమే. అది నీ ఆస్తే కావచ్చు, అది నీ ఉద్యోగమే కావచ్చు, అది నీ రాబడే కావచ్చు, అది నీకున్న వనరులు ఏదైనా కావచ్చు. ఇవి నీకు ఆధారం అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు ఇది కాదు. ఇవన్నీ ఉంటాయి, పోతాయి. ఎందుకో తెలుసా? వీటిని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఎప్పుడూ గొప్పవాళ్ళుగా ఉండలేరు. అర్థమైందా? ఇవన్నీ అంటే వీటి మీద ఆధారపడిన వాళ్ళు ఎవరైనా సరే
ఒకరోజు పతనం అయిపోతారు. అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, ఐశ్వర్యమైన కిరీటమైన శాశ్వతమైనది కాదట. ఒక రాజు రాజైన తర్వాత అతని రాజ్యం ఎప్పటికీ తనకే ఉండిపోదు. ఎందుకంటే యుద్ధంలో ఓడిపోవచ్చు, ఒకసారి గెలవచ్చు. గెలిస్తే అన్నీ సంపాదించుకుంటాడు, ఓడిపోతే అన్నీ పోగొట్టుకుంటాడు. ఎప్పటికీ రాజు ఓడిపోకుండా ఉండడు. రాజు అనేవాడు తన రాజ్యాన్ని విస్తరింప చేసుకోవడానికి యుద్ధాలు చేస్తూ ఉంటాడు. యుద్ధాలు చేసేటప్పుడు అన్ని యుద్ధాల్లో తన ఏం జయం పొందలేడు. ఏదో ఒక యుద్ధంలో ఓడిపోతాడు. ఒక్కసారి ఓడిపోయినా తన కిరీటం పోయినట్టే, అంటే తన అధికారం పోయినట్టే. అందుకన్నాడు ధనము కూడా అలాంటిదే. ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. ఇది ఎప్పటికీ ఉండిపోదు. ధనం అనేది కూడా ఎప్పటికీ ఉండేది కాదు. అందుకనే మనం ఎప్పుడూ కూడా ఈ మన మనసుని వీటి మీదకి మళ్ళించొద్దు. లోకములో బ్రతకడానికి ఇవి ఆధారం అనుకుంటున్నాం, కానీ లోకంలో బ్రతకడానికి ఆధారము దేవుడు. అందుకని అంటాడు, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు ఒక నరుడు కాదు అంటాడు. మనకు ఆధారమైన వాడు ఈ లోకములో ఉన్నవి ఏవీ కావు. ఒక మనిషి కాదు, లోక సంబంధంగా ఉన్న ఆస్తుపాస్తులు కావు, ఏది కాదు. మరి ఏది అంటే ఒక దేవుడు. నా ఆధారము దేవుడు, నా ఆధారం దేవుడు. అందుకన్నాడు యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడన్నమాట. ఎవరైతే దేవుడి మీద ఆధారపడగలుగుతారో దేవుడు వారిని ఆశీర్వదించగలుగుతాడు. అంతేకాదు వారికి ఆశ్రయముగా మారిపోతాడు. అదే రాజైన హిజ్కియా చేసిన పని. రాజైన దగ్గర నుంచి అతడు దేవునికి నమ్మకమైన వాడిగా జీవించాడు. అదే చేశాడు. తన కోసం తను ఏమీ చేయలేదు. మరి ఎలా గొప్పవాడయ్యాడు? ఇతడు గొప్పవాడు అవడం కారణం ఏంటో తెలుసా? ఆ తర్వాత నుంచి హిజ్కియాకు ఇశ్రాయేలు దేశంలో నుండి యోధా దేశంలో ఉన్న ప్రజలు ఇతనికి కానుకలు ఇవ్వడం ప్రారంభించారు. అతి విస్తారమైన వెండి బంగారాలు, సుగంధ ద్రవ్యములు ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు రాజుకి. ఈయన అడిగాడా? అడగలేదు. మరి ఎలాగిస్తున్నారు వీళ్ళు? దేవుడు వాళ్ళని ప్రేరేపించి, దేవుడు వాళ్ళని సంధించి వాళ్ళ ద్వారా హిజ్కియాకి ఇవ్వడం ప్రారంభించారు. అందుకనే అతడు జనులందరి దృష్టిలో ఘనత నొందినవాడయ్యాడు. హిజ్కియాకు వచ్చిన ఘనత ఆ తర్వాత ఇంకెవరికీ రాలేదంత ఘనత. అంత గొప్పవాడయ్యాడు. ఎందుకంత గొప్పవాడయ్యాడు అంటే అతడు దేవుణ్ణి సేవించడం, అతడు దేవుడికి అనుకూలముగా జీవించాడు, యథార్థముగా జీవించాడు, నమ్మకమైన వ్యక్తి. తన్ను తాను దేవుడికి ఇలాగ రుజువు చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ 3 విషయాల్లో హిజ్కియా దేవుడికి రుజువు చేసుకున్నాడో అతన్ని దేవుడు దీవించాడు. అర్థమైందా? అంతే కదా. ఏ పనికైనా సరే ఎవరైనా మనకు పని అప్పగించారు అంటే ఆ పనిలో మనం నమ్మకస్తులమని రుజువు చేసుకుంటే ఆ తర్వాత ఇంకో పని అప్పగిస్తారు, ఆ తర్వాత ఇంకో పని. అలాగా నువ్వు రోజు రోజుకి నీ నమ్మకత్వాన్ని బట్టి నువ్వు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతావు. అర్థమైందా? నువ్వు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే నీ నమ్మకత్వం అన్నమాట. అలాగే దేవుడికి మనం ఎంత నమ్మకంగా ఉంటామో దేవుడు కూడా నిన్నంతగా దీవిస్తాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, మనం కొంచెములోనే దేవుడికి నమ్మకంగా లేనప్పుడు ఎక్కువలో ఎలా నమ్మకంగా ఉంటాం? దేవుడికి మొట్టమొదటిగా మన నమ్మకమైన వారమా మనం రుజువు చేయాలి. అర్థమైందా? మనం దేవుడికి ఎంత నమ్మకస్తులుగా ఉన్నాం, మనం దేవుడికి నమ్మకస్తులమని రుజువు చేసుకోగలిగితే ఇంకక్కడి నుంచి చూడు, దేవుడు నీకెంత ఐశ్వర్యము కానీ, నీకు కావలసిన ప్రతి అక్కర్ను కానీ, దేవుడు నిన్ను దీవించడం కానీ అంత చేస్తాడు. ఎప్పుడైతే మనం దేవుడికి నమ్మకస్తులమయ్యామో దేవుడి దగ్గర నుంచి మనం ఇంకక్కడి నుంచి మనం సంపాదించడం, అంటే దేవుడు మనకి ఇవ్వడం ప్రారంభిస్తాడు. దేవుడు ఇవ్వడం ప్రారంభించాడా అది ఆగదు ఇంకా. అందుకే దేవుడు అంటాడు, దేవుడు ఎవరికైతే ఇవ్వడం ప్రారంభించాడో వాళ్ళు అత్యధికముగా అభివృద్ధిలోనికి వెళ్ళిపోతారు. దాన్ని ఎవరు ఆపలేరు.
అందుకని అంటాడు, నేను తెరిచిన దాన్ని ఎవరూ ముయ్యలేరు, నేను మూసిన దాన్ని ఎవరూ తెరవలేరు. దేవుడే మన యొక్క వృద్ధికి కారకుడు దేవుడు, మన ఆశీర్వాదన కారకుడు దేవుడు, మనం జీవించడానికి కారకుడు దేవుడు. మరి అలాంటి దేవుడికి మనం ఎంత యథార్థంగా ఉన్నాం, ఎంత అనుకూలంగా ఉన్నాం, ఎంత నమ్మకమైన వారిగా మనం రుజువు చేసుకుంటున్నాం. ఒకవేళ మనం నిజంగా అలాగ ఉండడానికి గన ప్రయత్నం చేస్తే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను అడగక్కరొద్దు, నాకు అది తండ్రి ఇది తండ్రి, నేను ఇలాగ ఉండాలనుకుంటున్నాను అలాగ ఉండాలనుకుంటున్నాను, నాకు ఇన్ని అవసరాలు ఉన్నాయని నువ్వు అడగక్కరొద్దు దేవుడిని. నీ అక్కర్లన్నీ దేవుడికి తెలుసు, నీకు ఏం కావాలో దేవుడికి తెలుసు, నీకు ఏం ఇవ్వాలో దేవుడికి తెలుసు, అవన్నీ దేవుడిస్తాడు. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. రాజైన హిజ్కియా రాజైన తర్వాత తన గురించి కానీ, తన కుటుంబం గురించి కానీ, తన దేశాన్ని బలపరచుకోవడం కానీ, తన సైన్యాన్ని సంపాదించుకోవడం కానీ ఇలాంటివేమీ చేయలేదండి. దేవుని యొక్క పని విషయంలో, దేవుని యొక్క సేవా విషయంలో, దేవుని సంతోషపెట్టే విషయంలో హిజ్కియా తన మనసు నిలిపాడంతే. ముందు నా దేవుడి కార్యంలో నేను చేయాలంతే, నేను దేవుడి కొరకు నేను నమ్మకంగా జీవించాలి. ఇంతవరకు నా తండ్రి ఏమైతే నిలిపివేశాడో వాటినన్నిటినీ తిరిగి నేను బాగు చేస్తే ఆ తర్వాత ఆ దేవుడే మమ్మల్ని దీవిస్తాడు. అందుకనే ఈ రాత్రి దేవుడు అన్నాడు, నీ వృద్ధికి కారకుడు దేవుడు, మనం అభివృద్ధి చెందడానికి గల కారకుడే దేవుడు. అలాంటి దేవుణ్ణి వదిలేమా? ఆయనకి మనం నమ్మకంగా జీవించకుండా ఉన్నామా? ఎలాగ దీవించబడతాం? కాబట్టి ఈ రాత్రి దేవుడి దగ్గర మనం అడుగుతాం, ప్రభువా నిజమే, అనేక సార్లు నేను కూడా నీకు అనుకూలముగా జీవించలేని వ్యక్తిని, యథార్థంగా జీవించలేని వ్యక్తిని, నీకు నమ్మకముగా జీవించలేని వ్యక్తిని, నన్ను క్షమించు. మనిషిని కదా, ఎన్నోసార్లు అలాగ ఉండాలనుకున్నప్పటికీ కూడా ఉండలేని పరిస్థితులు కలిగిన వాడిని, నన్ను క్షమించు అని దేవుడిని ఎప్పుడైతే మనం అడిగి క్షమాపణ అడుగుదాం, మన జీవితాన్ని సరిచేసుకుందాం. ఎప్పుడైతే మనం అలా సరిచేసుకొని, ప్రభా నేను కూడా రాజైన హిజ్కియా జీవించినట్లుగా ముందు నిన్ను బలపరచడం నాకు నేర్పించు, నిన్ను ప్రేమించడం, నీ మందిరాన్ని ప్రేమించడం, నీ పరిచర్యలో సహకారులుగా ఉండడం, నీ ఇంటికి నమ్మకంగా నిన్ను జీవించడం నన్ను సిద్ధపరచు. ఎందుకంటే ఎప్పుడైతే నేను నీ కొరకు ఎలాగ జీవించగలుగుతానో అప్పుడే హిజ్కియాను దీవించిన దేవుడివే నన్ను కూడా నువ్వు దీవిస్తావు. కాబట్టి మనము దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సేవా పరిచర్యలో, దేవుని యొక్క పరిచర్య విషయంలో మనం నమ్మకంగా జీవించగలిగితే మనల్ని, మన కుటుంబాల్ని దేవుడు ఆశీర్వదించగలిగిన వాడు, దీవించగలిగిన వాడు, మన అవసరాలన్నీ తీర్చి మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళగలిగిన వాడు. ఆ దేవుని దృష్టికి యథార్థముగా మనం జీవించడానికి ప్రయత్నించేద్దాం. ఈ రీతిగా ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడో ఆ విషయాలు సరి చేసుకొని కొంత సమయం ప్రభు యొక్క సన్నిధిలో ఒకరి తర్వాత ఒకరు కొంత సమయం ప్రార్థించేద్దామండి. ప్రార్థనకు వెళ్ళే ముందుగా చెదిరి ఉన్న దేవుని యొక్క ప్రజల కొరకు ప్రార్థన చేయండి. అలాగే బలహీనం ఉన్న వారి కొరకు, బాధించబడుతున్న వారి కొరకు, మన రాష్ట్రము, మన దేశం, ప్రపంచ దేశాలు పరిపాలన చేస్తున్న వారి కొరకు, ఇలా బలహీనులైన వారి కొరకు, అలాగే స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు, తిరిగి ఆదివారం పరిచర్య కొరకు, ఇక్కడ కొండపల్లిలో నడువుల వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలాగా, ప్రభు సహాయం చేసేలాగా, ఇలాగా కొద్ది సమయం మన వ్యక్తిగతంగాను, మన కుటుంబంగాను, మన సమస్యల కొరకు కూడా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించేద్దామండి. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా కొద్ది సమయం ప్రార్థించుకుందాం.